ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీతి సూర్యుడా, న్యాయవంతుడా, యేసయ్యా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవామర్ తండ్రి ప్రభువా, మా కొరకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించి, దేవామర్ తండ్రి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగించి, దేవామర్ తండ్రి శిష్యులకు ప్రార్థన నేర్పించి, దేవామర్ తండ్రి నాయన కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, మా కొరకు నాయన మరి తండ్రి అయా మరణాన్ని జయించి దేవామర్ తండ్రి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విషయాలు మీరు కృప చూపించండి ఆయన. దేవా మరొకసారి దేవా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 128వ పాట పాడుతున్నాం. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజ్యమాచింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజ్యమాచింది నీవేనని. అవమును వనచి అధికారులను అదముల చేసిన నీకు, అవమును వనచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను.
అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్నాం ప్రియులారా. దైవజనులు బానాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అది ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ప్రార్థన. పరిశుద్ధ ప్రభా, ప్రేమ గల దేవ, మీ హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భోజనపు బల్ల చుట్టూరా మేము చేరి ఉన్నాం. బలమైన ఆహారాన్ని మీరు మాకు అందించండి, మా ఆత్మలను పోషించండి, మమ్మల్ని నూతన పరచండి అయ్యా. మా ముందున్న విశ్వాస యాత్ర కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అవసరాలైన నన్ను కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ఆత్మతో అభిషేకించండి. ముందున్న సమయం అంతటిని ఆశీర్వదించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు జీవితంలో నుంచి ఒక బలమైన అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. యాకోబు యొక్క ఆ జీవితంలో ఒక స్టేజ్, ఒక దశ లేక ఒక సమయం వచ్చేటప్పటికి తాను తనకున్న సమస్తమును తనకు కలిగినదంతయు అని రాయబడింది 32వ అధ్యాయం 23వ వచనంలో. తనకు కలిగినదంతయు పంపివేసి తాను ఒక్కడే మిగిలి తాను దేవునితో అక్కడ పెనుగులాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవునితో తాను పోరాడుతున్నాడు, లేక దేవుని సన్నిధిలో తాను మరి ఆ స్ట్రగుల్ అవుతున్నాడు, ఆ బ్రతిమలాడుతున్నాడు. ఎందుకు అని గనక మనం ఆలోచన చేస్తే 26వ వచనంలో రాయబడింది, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని చెప్పింది. యాకోబు తన జీవితంలో ఆ వివిధ దశలలో చాలా విషయాలను సాధించుకుంటూ వచ్చాడు, చాలా సులభంగా సాధించుకుంటూ వచ్చాడు. ఉదాహరణకి తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని చాలా సులువుగా ఒక గిన్నెలో కొంచెము మరి చిక్కుడుగా కూర వేసిచ్చి దాన్ని సాధించేసుకున్నాడు. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ తయారు చేసిన బలమైన చక్కని రుచి కలిగిన ఆహారాన్ని తీసుకుని వెళ్ళి చాలా సులువుగా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. తన మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను ఇంటిలో సహా చాలా సులువుగా తనకున్న లోక సంబంధమైన మెలకువలతో ఆస్తిని సంపాదించుకున్నాడు. విస్తారంగా తాను దీవించబడ్డాడని రాయబడి ఉంటది. ఆదికాండంలో 30వ అధ్యాయం 43వ వచనంలో ఇలా రాయబడింది, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. యాకోబు చాలా సులువుగా తాను అత్యధికముగా అభివృద్ధి పొందాడు. విస్తారమైన అంటే లెక్కలేనన్ని, లెక్కించలేనంత విస్తారమైన సంపద, మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు ఇలాగా తాను సంపాదించుకున్నాడు. అయితే తన జీవితంలో తాను ఒకదాని కోసం మాత్రం చాలా ఒక ఆశతోటి తాను పెనుగులాడినట్లుగా పోరాడినట్లుగా మనం చూడబోతున్నాం. ఉదయకాల సమయంలో మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే జేకబ్స్ ప్యాషన్ ఫర్ రియల్ బ్లెస్సింగ్. నిజమైన ఆశీర్వాదము కొరకు యాకోబు యొక్క ఆ యొక్క తాపత్రయాన్ని గురించి మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. ప్యాషన్ అనే దానికి ఆ డిక్షనరీ ఇచ్చిన అర్థాలు ఏంటంటే ఎర్నెస్ట్ ఎంతూజియాజం, చాలా నిజమైన ఒకలాంటి ఆశ, ఆ తాపత్రయం, ఈగర్ డిజైర్, చాలా బలమైన కోరిక, ఒక జీల్, తన ఎఫర్ట్ అంతా దానిలోనే పెడుతున్నాడు. ఏ వెరీ స్ట్రాంగ్ లైకింగ్, విపరీతమైన ఆశ, విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోరిక ఆ యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం మీద కలిగి ఉన్నాడు. అందుకే ఆ జేకబ్స్ యొక్క ప్యాషన్ గురించి మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. అయితే ఈ అంశాన్ని గురించి ధ్యానం చేయకపోయే మునుపు లేక ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ ఫర్ అనే దాని గురించి కూడా మనం సైమల్టేనియస్ గా ప్యారలల్ గా రావస్తాం. యాకోబు తన జీవితంలో కలిగిన ప్యాషన్ గురించి, ఆ యొక్క వెరీ స్ట్రాంగ్ లైకింగ్, తనకి దేని మీద ఆశ ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఉండగా
ఈ ఉదయం నీకు దేని మీద ఉంది ప్యాషన్? మొట్టమొదటిగా యాకోబు జీవితంలో నుంచి యాకోబు యొక్క ప్యాషన్ గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, తండ్రి దీవెన సంపాదించుకున్నాడు, లాభాన్ని మోసం చేసి విస్తారమైన పశు సంపద, మందలు, దాసదాసీలను సంపాదించుకున్నాడు. అయినా తనకి అందులో తృప్తి లేదు. తనకున్న ఒక ప్యాషన్ ఏంటంటే టు ఎర్న్, టు రిసీవ్ ద రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండవలసిన ప్యాషను దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం తాపత్రయపడాలి. ఎందుకు దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనంలో ఇలా రాయబడింది, చూడండి. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. దావీదు చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, దేవా ఇఫ్ యూ బ్లెస్, నీవు దీవిస్తే, నీ చేత దీవించబడితే అది ఎన్నటికి దీవించబడినట్లే. ఎందుకంటే దేవుడు మనిషిలాగా ఇచ్చి తీసుకునేవాడు కాదు. దేవుడు మనిషిలాగా కొంతకాలం ఇచ్చి తర్వాత తీసేసుకునేవాడు కాదు. చెంచలుడు కాదు, విమనస్కుడు కాదు. ఆయనలో గమనాగమనముల వలనైన ఏ విధమైన చెంచలత్వం ఆయనలో లేదు. ఒకసారి ఆయన ఆశీర్వదిస్తే ఇక ఆశీర్వాదం ఎప్పటికీ నిలబడిపోద్ది. దావీదు అందుకే అంటున్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల ఆశీర్వాదం ఎన్నటికీ ఉండిపోతుంది. ఒక రేవు దగ్గర తనకు కలిగినదంతటినీ తాను ఆ రేవు దాటించేసి తనకున్న పశు సంపద, తాను ప్రేమించిన భార్యలు, ఉపపత్నులు, దాసదాసీలను దాటించి తాను నిజమైన ఆశీర్వాదం కోసం ఒక రియల్ ప్యాషన్ తో దేవునితో పెనుగులాడుతున్నాడు. రాత్రి ప్రారంభమైంది ఆ పెనుగులాట తెల్లవారే వరకు జరుగుతూ ఉన్నది. దేవునితో పోరాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, వదిలేసేసే నన్ను అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనని చెప్పాను. 29వ వచనంలో, యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించిన. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందారు. ఉదయకాల సమయంలో మనం కూడా ఇటువంటి రియల్ ప్యాషన్ కలిగి ఉన్నాం. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు, నీ దీవెన నాకు కావాలి అని మనం అడగాల్సిన వారంగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క అసమానతను గురించి తాను ఒక చక్కని అద్భుతమైన స్టేట్మెంట్ తానిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. దేవుని యొక్క ఆశీర్వాదము తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా అది ప్రత్యక్షపరచబడింది. అది ఈ రోజు నీవు నేను అందుకోవడానికి ఆయన తన కుమారుని మన కోసం పంపించాడు. ఆయన కుమారుని ద్వారా నీవు నేను ఆశీర్వదించబడడానికి యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదం లేక దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇట్ ఈస్ హెవెన్లీ. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇది ఇట్స్ నాట్ వరల్డ్లీ, లోక సంబంధమైనది కాదు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. అందుకే యాకోబు తన జీవితంలో ఒక దశ వచ్చేటప్పుడు గుర్తించాడు, నాకు ఈ లోక సంబంధమైన దీవెన కాదు, ఇది లోకం బట్టికే ఆగిపోద్ది. ఈ భూ సంబంధమైన దీవెన ఈ భూమి మీద ఉన్నంత కాలం బట్టికే ఆగిపోద్ది. నాకు తర్వాత కూడా కావాలి. ఈవెన్ ఫర్ ఇటర్నిటీ ఐ వాంట్ టు బి బ్లెస్డ్. నిత్యత్వం వరకు, నిత్యత్వం కొరకు కూడా నేను దీవించబడాలని కోరుకున్నాడు. అందుకే దేవునితో పోరాడాడు. ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించను. బిడ్డలకు మనం దీవెనలు ఇవ్వగలమేమో, లేక బిడ్డలను మనం చాలా రీతిలుగా మనం వృద్ధిలోనికి తెచ్చామనుకుంటామేమో. అవి ఏదన్నా చేస్తే భూ సంబంధంగా, మెటీరియలిస్టిక్ గా, వరల్డ్లీగా వాళ్ళని మనం లిఫ్ట్ చేయగలమేమో, కానీ పరలోక విషయాలలో దీవించవలసింది దేవుడు మాత్రమే. రెండోది, మానసికంగా, మెంటల్ గా, ఫిజికల్ గా వాళ్ళని మనం బ్లెస్ చేయొచ్చేమో, కానీ ఆత్మీయ రంగంలో ఆధ్యాత్మికంగా వారిని ఆశీర్వదించాలంటే అది ప్రభు దగ్గర మాత్రమే ఉన్నది. కనుక మనము ప్రభు దగ్గరికి రావాల్సిన వారం ఉన్నాం. మన బిడ్డలను కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన వారం ఉన్నాం. ప్రభు ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాలు మా బిడ్డలకు దయచేయి, మా కుటుంబాలకు దయచేయి, మా సంఘానికి దయచేయమని ఆ రియల్ ప్యాషన్ నీవు నేను కలిగి ఉండాల్సిన వారంగా ఉన్నాము. అపోస్తలుల కార్యాలు మరి 3వ అధ్యాయంలో నిజమైన ఆశీర్వాదాన్ని గురించి ఒక నిర్వచనం అక్కడ రాయబడింది. మరి పేతురు తన ప్రసంగంలో చెప్తున్నాడు, చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి
మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుడు తన సేవకుని పుట్టించాడు, ఈ లోకంలో పుట్టించాడు, ఈ భూమి మీద తన సేవకుని పుట్టించి ఆయనను మొదట మీ వద్దకే పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? మీలో ప్రతివాడు వాని దుష్టత్వము నుండి మళ్లించబడాలని, వాని దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించాలి. రియల్ బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా? ప్రతి వాడు వాని దుష్టత్వం నుంచి మళ్లించ. we need to turn away, we need to turn, దాని నుంచి మారాలి, డైరెక్షన్ మార్చుకోవాలి, దిశ మార్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మానవుడు తన జీవితంలో దుష్టత్వాన్ని, దుర్మార్గతను ఇష్టపడుతూ దుష్ట మార్గాల్లో, దుష్ట కార్యాల్లో తాము ఇన్వాల్వ్ చేసుకుంటున్న భయంకరమైన దినాల్లో ఉన్న మనము నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రతి వ్యక్తి దుష్టత్వము నుండి మరి దేవుని వైపుకు మళ్లించబడ్డమే నిజమైన ఆశీర్వాదం. దాని కొరకైన నిజమైన ప్యాషన్ నీవు నేను కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుడు యాకోబు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఆశీర్వాదము దేవుని దగ్గర ఉన్నది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, అది పరలోక విషయాల్లో దేవుని దగ్గర నుంచి అందుకునే ఆశీర్వాదము, అది భూమి మీద మన దైనందిన జీవితంలో దుష్టత్వం నుంచి మళ్లించబడమే నిజమైన ఆశీర్వాదం అని చెప్పి చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకి రాయబడుతుంది. మరొక భక్తుని యొక్క ప్యాషన్ గురించి నేను ఉదయకాలం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది నిర్గమకాండము 33 అధ్యాయంలో భక్తుడైన మోషే మనకు కనపడతాడు. మోషే జీవితంలో మోసెస్ హ్యాడ్ గాడ్ హిజ్ ఓన్ ప్యాషన్. మోసెస్ కూడా తనకు ఒక సొంత ఆశ ఉన్నది, ఒక బలమైన కోరిక ఉన్నది. ఏంటి అని గనక మనం చూస్తే నిర్గమకాండము 33 అధ్యాయం 18వ వచనం. 33:18లో మోషే దేవునితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒక విన్నపం చేసుకుంటున్నాడు. ఏమంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అని దేవుణ్ణి అడుగుతున్నాడు. లెట్ మీ సీ దై గ్లోరీ అని అడుగుతాను. దేవా, నీ మహిమను నాకు చూడాలనుంది. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. నీ మహిమను నాకు చూడాలనిపిస్తుంది, నాకు నీ మహిమను చూపించని మరి మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అంతకుముందే మోషే సీనాయి కొండ మీద తాను 40 దినాలు గడిపాడు, దేవునితో ఉన్నాడు. తాను దేవుని దగ్గర నుంచి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాసిస్తే అవి తెచ్చుకున్నాడు. బట్ అగైన్ హీ వాంట్స్ టు సీ గాడ్స్ గ్లోరీ. ఆ ప్రభు యొక్క ముఖదర్శనం చేసుకుంటూ ప్రభు యొక్క మహిమను తాను చూడాలనుకుంటున్నాడు. ప్రభు సన్నిధిలో ఉన్న ఆ మహిమ కాంతిని, ప్రభావాన్ని తాను అనుభవించాలనుకున్నా. లెట్ మీ సీ దై గ్లోరీ అని ప్రభుని అడుగుతున్నాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మోషేకు చెప్పాడు, నీవు ఒక బండ సందులో దాగి ఉండుము, నేను దాటి వెళ్ళిన తర్వాత నా వెనక భాగాన్ని చూద్దు, నువ్వు ముఖాముఖిగా దాన్ని చూడలేవు అని చూపించాడు. కానీ తిరిగి నెక్స్ట్ చాప్టర్ లో 34వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, దేవుడు మోషేను మరలా సీనాయి కొండ మీద పిలుచుకొని 40 దినాలు తనతో సహవాసం చేయించి అక్కడ దేవుని యొక్క మహిమ మోషేకు సమృద్ధిగా కనుపరచబడింది. ఎంతగా తాను దేవుని యొక్క మహిమను చూచాడంటే, దేవుని యొక్క మహిమ మోషే యొక్క ముఖము మీద అది రిఫ్లెక్ట్ అయినట్టుగా మనం చూస్తాము. మోషే ముఖము మీదకు దేవుని మహిమ దిగి వచ్చింది. దానివల్ల మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించిందంట. హిస్ ఫేస్ వాజ్ షైనింగ్. అది చాలా ప్రకాశించింది. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో, తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. తన ముఖము ప్రకాశిస్తా ఉన్నది. తిరిగి 30వ వచనంలో కూడా అతని ముఖ చర్మము ప్రకాశించెను. 35వ వచనంలో కూడా మోషే ముఖ చర్మము ప్రకాశించెను. లెట్ మీ సీ దై గ్లోరీ అని దేవుణ్ణి మోషే అడిగితే, దేవుడు మోషే ఆశ ఎలాగూ తీర్చాడంటే, మరి దేవుని మహిమను చూడడం మాత్రమే కాదు, దేవుని మహిమను తాను రిసీవ్ చేసుకున్నాడు. దేవుని మహిమ తన ముఖం మీద ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్, అది ప్రతిబింబిస్తా ఉంది. అది దాన్ని చూడలేకపోయారు. ఆ తర్వాత ప్రజలు కొండ మీద నుంచి దిగొస్తే మోషే ముఖం మీద ఉన్న దేవుని మహిమ యొక్క రిఫ్లెక్షన్ ని చూడలేకపోయారు. ఆ ముఖాలు అప్పుడు మోషే ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చిందంట. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు. అది మోషే ముఖము మీద అది దేవుని మహిమ అని తాను అక్కడ రాస్తా వస్తాడు. చూడండి, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది, మోషే తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద
ముసుగు వేసుకొనెను. మోషే తన ముఖం మీద ఎందుకు ముసుగు వేసుకున్నాడంటే తన ముఖము మీద ఉన్న దేవుని మహిమ అది తగ్గిపోతూ ఉన్న దేవుని మహిమ యొక్క అంతాన్ని, ఆ ముగింపునే ఇశ్రాయేలీయులు చూడలేకపోయారంట. మోషే ముసుగు వేసు కనుక ఉదయకాల సమయంలో ద ప్యాషన్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క ఆశ ఏంటంటే దేవుని మహిమను చూడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్యాన్ వి సీ గాడ్స్ గ్లోరీ? మనం దేవుని మహిమను చూడగలమా? మరి ఆనాడైతే మోషే దేవుని సన్నిధిలో అడిగాడు, కోరాడు, తాపత్రయపడ్డాడు, దేవుడు ఆశ తీర్చాడు. మరి అలాగే మరి యాకోబు యొక్క ఆశ దేవుడు తీర్చాడు. యాకోబు మీద ఉన్న ఆశీర్వాదం సామాన్యమైన దీవెన కాదు. యాకోబు దీవించబడ్డాడు. యాకోబు 12 మంది కుమారులు దీవించబడ్డారు. యాకోబు 12 మంది గోత్రాలు ఒక రాజ్యంగా అయితే ఆ రాజ్యం దీవించబడింది. ఆ దీవెన కొనసాగుతూనే వచ్చింది. యాకోబులో నుంచే యోధా వచ్చాడు. యోధాలో నుంచి రాజదండం వచ్చింది. ఆ రాజదండము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. కనుక ఆ నిజమైన ప్యాషన్ దేవులో తీర్చబడుతుంది. యాకోబు యొక్క కోరిక తీర్చబడింది. మరి అలాగే మోషే యొక్క కోరిక కూడా తీర్చబడింది. దేవుని మహిమను తాను రిసీవ్ చేసుకున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనుక మనం వస్తే మనము కూడా దేవుని మహిమ చూడడానికి దేవుడు ఒక చిన్న రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనీలో ఉన్న మరియా, మార్త, లాజరు యొక్క కుటుంబం మనకు కనబడుతుంది. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది. ప్రభు రాగానే చాలా బాధపడతారు. ప్రభా, నీవు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోయి ఉంటాడు, ఏం పర్వాలేదు, ఎక్కడ సమాధి చేశారో చూపించండి. సమాధి వద్దకు వెళ్ళారు. అక్కడ ప్రభు ఒక చక్కని మాట అంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనంలో మార్తతో ప్రభు ఒక మాట అంటున్నాడు. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. If we can trust him, we too can see God's glory. దేవుని మనం నమ్మితే దేవుని మహిమను మనం చూడగలం. దేవుడు తన మహిమ గల కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు తన మహిమను మన జీవితాల్లో ప్రత్యక్షపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు అక్కడ మహిమను పొందినట్లుగా మనం చూస్తాం. చనిపోయి సమాధి చేయబడిన లాజరు బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలతో చుట్టుపడిన లాజరు బయటకు వచ్చినప్పుడు వారు వస్త్రాలు తీశారు, అతనికి బలమైన ఆహారం పెట్టారు. అతడు తిరిగి తర్వాత యేసు ప్రభుతో పాటు విందులో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అప్పటి నుంచి అంటే ప్రజలు బేతనీలో యేసు ప్రభు యొక్క వాక్యం వినటానికి మాత్రమే కాదు గాని మరణంలో నుంచి తిరిగి లేచి సజీవుడైన లాజరును కూడా చూడడానికి వస్తా వచ్చినారంట. తండోపతండాలుగా వచ్చారంట. దేవుణ్ణి వారు మహింపరుస్తూ వచ్చారు. కనుక ఉదయకాల సమయంలో నిజమైన అసలు శిస్సులైన సరైన ఆశయాలు కోరికలు కలిగి ఉండటానికి మనం తీర్మానం చేసుకుందాం. కోరహ కుమారుల దగ్గరకు కూడా వెళ్తే 42వ కీర్తన 1వ వచనంలో, 84వ కీర్తన 1-2 వచనాల్లో అక్కడ కూడా కోరహ కుమారుల యొక్క ప్యాషన్ గురించి చాలా స్పష్టంగా రాయబడింది. కోరహ కుమారులు అంటే కోరహీయులు లేక కోరహు సంతతి వారు. వాళ్ళు రాసిన కీర్తనలో వాళ్ళ యొక్క ప్యాషన్ ఫర్ చర్చ్, ఫర్ ద ఫెలోషిప్, దేవుని ప్రజలతో సహవాసాన్ని వాళ్ళు మిస్ అవుతూ 42వ కీర్తన 1వ వచనంలో ఇలాగంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు ఆశపడుచు ఉన్నది. ఇది కోరహ కుమారుల యొక్క ప్యాషన్. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మంచి నీరు దొరికేదాకా దుప్పి ఎంత దూరమైనా పరిగెత్తుతుందంట, ఎంత వేగంగా పరిగెత్తుతుందంట తన తృష్ణ తీర్చుకునేదాకా. కోరహ కుమారులు అంటున్నారు, ఒక దుప్పి నీటి కోసం ఎలా పరిగెత్తుద్దో, అయ్యా మేము నీ కొరకు అంత జీవగల దేవుడు, మేము నీ కొరకు అంత ఆశ కలుగున్నాం. మేము గత స్మృతులలోనే జీవించేస్తున్నాం. గతంలో మేము దేవుని మందిరానికి వెళ్ళిన సందర్భాలు, జన సమూహంతో పాటు పండుగ చేసుకోవడానికి సమూహంగా నీ మందిరానికి వచ్చిన ఆ దృశ్యాలు, ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాం. చాలా ఎక్సైట్ అవుతున్నాం. అయితే మా ఆశ, మా కోరిక ఏంటంటే నీ సన్నిధికి మేము రావాలి. దేవుని పట్ల వారుకున్న బలమైన కోరికను ఇక్కడ కోరహ కుమారులు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తిరిగి 84వ కీర్తనలో కూడా అది కూడా కోరహ కుమారులే రాశారు. అంటారు, అయ్యా నీ యొక్క నివాసములు ఎంత రమ్యంగా ఉన్నాయి, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క నివాసములు రమ్యములుగా ఉన్నవంటూ 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయచ్చు.
నీ మందిరాన్ని చూడాలని, నీ మందిర ఆవరణములను చూడాలని, నిన్ను దర్శించుకోవడానికి నా హృదయము, నా ప్రాణము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది, ఆశపడుచున్నది అన్నారు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు పట్ల ఒక మంచి నిజమైన ఆశ, నిజమైన ప్రేమ దేవుని పట్ల, ఏదో ఎవరి కోసం, ఎవరినో తల్లిదండ్రులు సంతోష పెట్టాలని బిడ్డలు, లేకపోతే భార్యను సంతోష పెట్టాలని భర్త, భర్తను సంతోష పెట్టాలని బిడ్డలు, లేక సంఘ పెద్దలను సంతోష పెట్టాలి, ఇంకెవరి కోసమో కాదు. మనం దేవుని మందిరానికి రావాల్సింది, మనం దేవుని సన్నిధికి రావాల్సింది, మనం దేవుని కాంక్షించాల్సింది ఒక రియల్ ప్యాషన్తో, ఆయనను ఒక జీవము గల దేవుడిగా గుర్తిస్తూ, నిజమైన దేవుడుగా, సత్యవంతుడైన దేవుడుగా, నీ రక్షణకు, నీ విశ్వాసమునకు, నీ నిరీక్షణకు, నీ ఆదరణకు కర్తగా గుర్తిస్తూ ఆయన మనం ప్రేమించాల్సిన వారం. అంశంలోనికి మనం వెళ్దాం. చూడండి, రెండవ అంశంలో మనం చూడబోతున్న విషయం ఏంటంటే ద విజన్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి కలిగి ఉండవలసిన ఆ ప్రత్యక్షత, దర్శనాన్ని గురించి, లేకపోతే దృష్టిని గురించి మనం ఆలోచన చేయబోతాం. మొదటి అంశము ద ప్యాషన్. నీ యొక్క దృష్టి దేని మీద ఉన్నది? దేనిని నీవు దృష్టించుతున్నావు? ఏది నీ యొక్క దర్శనంగా ఉన్నది? సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. దేవోక్తి లేకపోతే ఇంగ్లీష్ లో ఇంకా కొంచెం ఈజీగా ఉంది, అర్థమయ్యేటట్టుగా ఉంది. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్ అని రాయబడింది. దర్శనము లేని చోట, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అందకపోతే, దేవుని ప్రత్యక్షతలు, దేవుని యొక్క రెవల్యూషన్స్ లేని చోట జనులు కట్టులేక తిరుగుతారు. జనులకు భక్తి ఉండదు, తద్వారా ఆఖరికి వారు నష్టపోతారు అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో మన ప్యాషన్, మన విజన్ ఎలా ఉన్నది అని ఆలోచించు. హౌ ఈజ్ యువర్ విజన్? నీ దృష్టి ఎలాగున్నది? ఒకవేళ మనం చెప్పొచ్చు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ విజన్, మన యొక్క భౌతికమైన దృష్టిని గురించి నేను మాట్లాడటం లేదు. నానా రకాల పరిస్థితులు మనం లోకంలో చూస్తుంటాం. కొంతమంది దృష్టి మాంద్యం కలిగి ఉంటాం, ఐసైట్ దెబ్బతిన్నవారు, లేక వయసును బట్టి దృష్టి మాంద్యం రావడం, ఏజ్ని బట్టి ఇలా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ విజన్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ సైట్, హౌ వి సీ, అది కాదు మనం మాట్లాడుకుంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ ఇన్సైట్, స్పిరిచువల్ విజన్. మన ఆత్మ సంబంధమైన దృష్టి ఎలాగున్నది? మనం ఆ ఆత్మీయ విషయాలను చూడగలుగుతున్నామా అనే దాని గురించి మనం ఉదయకాలం రెండవ అంశంగా ఆలోచన చేయబోతున్నాం. ఒక భక్తుడు ఒక పాట ఇలా రాశాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడాలి. ఐ వాంట్ టు సీ యూ. ప్రభు, నాకు నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూచే కన్ను నాకు దయచేయం. మన కళ్ళున్నాయి, మనం చూస్తున్నాం, అయితే భౌతికమైన వాటిని చూస్తున్నాం, కానీ దైవికమైన అదృశ్య దేవుణ్ణి చూచే ఆత్మీయ నేత్రాలు లేవు. మన మనోనేత్రాలు వెలిగించబడాల్సి ఉన్నాయి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో ఎఫ్సి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున నేను కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, మీరు ఇంకా అనేక విషయాలు మీరు డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని పౌలు ప్రార్థన చేస్తాడు వారి పక్షం. కనుక మన యొక్క భౌతిక నేత్రాలతో పాటు మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన స్పిరిచువల్ విజన్ గురించి మనం కన్సర్న్ కలిగిన వారంగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ప్రవక్త అయిన యెషయా తన ఒక దర్శనాన్ని పొందాడు. ఒక స్పిరిచువల్ విజన్, ఒక స్పిరిచువల్ ఇన్సైట్ తాను సంపాదించుకున్నాడు. ఏంటి ఆ విజన్ అని కనుక చూస్తే, ఒకరోజు తాను కలిగిన దర్శనం ఏంటంటే 6వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. భౌతికమైన పరిస్థితులు ఏంటంటే, ఆనాటి ఇజ్రాయేలీల రాజు, యూదుల రాజు ఉజ్జియా చనిపోయి ఉన్నాడు. ఉజ్జియా రాజు చనిపోయాడు. నెక్స్ట్ రాజరికం ఎవరికి వెళ్తుంది? ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు? ఆ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి అని అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితులలో మరి యెషయాకు దేవుడికి చూపించిన దర్శనం ఏంటంటే, రాజులు మారుతారు, అధికారులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, కానీ దేవాది దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్.
హీఈస్ రెయినింగ్, హీఈస్ రూలింగ్. ఆయన యొక్క సింహాసనం స్థిరమైనది, ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన తరతరాలు పరిపాలన చేస్తాడనే ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు యెషయాకు అందించినట్టుగా మనం చూస్తాం. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండడం, ఆయన చుట్టూరా మరి శరాపులు నిలిచి ఉండటం, వారు ఆయన స్తుతిస్తున్నట్టుగా కూడా తాను ఒక గొప్ప దర్శనాన్ని పొందాడు. కనుక ప్రభువును చూచే ఆ దృష్టి యెషయాకు దొరికింది. వృద్ధుడైన యోహాను దగ్గరికి గనక మనం వెళ్తే, శిష్యుడైన యోహాను తన వృద్ధాప్యంలో మరి యేసుప్రభు యొక్క 2 మంది అపోస్తలులలో ఆఖరిగా చనిపోయింది అపోస్తుడైన యోహాను. యోహాను తన వృద్ధాప్యంలో తనను చంపాలని ఎంతో ప్రయత్నం చేశారంట. తాను చచ్చిపోలేదు. అసలు సలసలా కాగుతున్న నూనెలో ముంచి లేపితే కూడా చనిపోలేదంట యోహాను. ఇక ఈ చనిపోయేటట్టు లేదని చెప్పి ఆయన్ని పద్మస్ ద్వీపానికి తరుముకుంటా వెళ్ళారు. కాలిన శరీరంతో ఉన్న వృద్ధుడైన యోహాను తరుముకుంటా వెళ్ళి పద్మస్ ద్వీపంలో పడేసి వచ్చారు. ఆ పనిష్మెంట్ ఏరియాలో, ఆ ప్రాంతంలో వేసేస్తే అక్కడ తాను ఒక స్పిరిచువల్ విజన్ తాను సంపాదించుకున్నట్టుగా చూస్తాం. భౌతికంగా ముసలాడు, ఒళ్ళంతా గాయాలు, మేబీ దృష్టి మాంద్యం కూడా వచ్చేసి ఉంటది. అయితే తాను చూడండి, యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 12-13 వచనాల్లో, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన వక్కనిని చూచితిని. ఫిజికల్ సైట్ పోయి ఉంటదేమో, కళ్ళల్లో కూడా నూనె పడిపోయి ఉంటది, గుడ్డివాడు ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాడేమో, కానీ తన స్పిరిచువల్ ఇన్సైట్ చాలా బాగుంది, స్పిరిచువల్ విజన్ చాలా బాగుంది, అది డివైన్ ఇన్సైట్ చాలా బాగుంది, డివైన్ సైట్ బాగుంది, దైవికమైన దృష్టి. పద్మస్ ద్వీపంలో తాను వృద్ధుడు గాయాలతో ఆత్మవశుడై ప్రభు దినాన తానుండగా తాను ఒక దర్శనం పొందాడు. అందులో తనకు ఒక స్వరం వినపడుతుంది. ఏంటబ్బా, ఎవరబ్బా? వెనక్కి తిరిగి చూస్తే మనుష్య కుమారుని, 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన వక్కనిని తాను చూచి ఆ మనుష్య కుమారుని తాను వర్ణించినట్లుగా వివరించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన స్పిరిచువల్ విజన్ చాలా ఇంపార్టెంట్. మన ఆధ్యాత్మిక దృష్టి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ భౌతికమైన దృష్టి మాంద్యం వచ్చినా పర్వాలా, దృష్టి లోపం వచ్చినా పర్వాలా, దృష్టిని కోల్పోయినా పర్వాలేదేమో, కానీ ఆధ్యాత్మికమైన దర్శనాన్ని, ఆధ్యాత్మికమైన దృష్టిని నీవు నేను కాపాడుకోవాలి. ప్రభు చూపించే విషయాలు చూడగలగాలి, ప్రభు కనపరిచే వాటిని అందుకోగలగాలి. ఆ ప్రత్యక్షత గల మనస్సు మనం కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాసిన 1వ అధ్యాయం 19వ వచనంలో, మీకు దేవుడు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ప్రత్యక్షత గల మనస్సు, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, విషయాలను వివేచించగలిగిన మనస్సు, సంగతులను సంగతులుగా దైవ దృష్టితో దైవ కోణంలో చూడగలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలని నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నానని చెప్పి పౌలు చెప్తున్నట్టుగా మనం ఆదికాండం 22వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, అబ్రహాము అప్పటికి కనీసం 100 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయి, దానికి ఇంకో 15-16 సంవత్సరాలు వేసుకున్న 116 సంవత్సరాల వయసున్న అబ్రహామును దేవుడు చెప్పాడు, అబ్రహాము నీవు మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను చూపించబోయే పర్వతాలలో ఒక చోట నీకున్న ఒక్కడే కుమారుడు, నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్న నీ కుమారుడిని నాకు దహన బలిగా అర్పించాలని చెప్పాడు. సరే ప్రభు అని తను బయలుదేరాడు. వాజ్ ఓల్డ్ ఇనఫ్, ముసలోడైపోయాడు. కొడుకుని తీసుకుని బయలుదేరాడు, పనివారిని తీసుకున్నాడు, కట్టెలు, నిప్పు అన్ని తీసుకుని బయలుదేరాడు, కత్తి, కొడుకుని. అయితే తన దృష్టి అంతా ఎక్కడుందంటే దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క నడిపింపు మీద, దేవుని యొక్క రెవల్యూషన్ మీద తాను దృష్టి నిలుపున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి, ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం వచ్చేటప్పటికి అక్కడ దేవుడు తనకు చూపించాడంటే, ఇదిగో చూడండి 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. ఏ చోటు చూచెను? దేవుడు తనతో చెప్పిన చోటును చూచాడు. దేవుడు పైన రాయబడింది, లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను, తనతో చెప్పిన చోటును చూచాడు. అబ్రహాముకు దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాలను, దేవుని యొక్క ఆ డిజైన్ తాను చూడగలుగుతున్నాడు. ఆ చోటును చూడగానే వెంటనే పనివారిని ఆపేసేసాడు.
ఆ పర్వతం మేమెక్కాలి, నేనెక్కాలి, నేను నా కుమారుడు, మీరు రావడానికి వీల్లేదు. వాళ్ళని ఆపేశాడు. తాను బయలుదేరి పైకి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు. కుమారుని బలిపీఠం మీద పండబెట్టాడు. తాళ్లతో కట్టాడు. తాను దేవునికి చెప్పిన మాట చొప్పున, దేవుడు తనకు చెప్పిన మాట చొప్పున, దేవుడి దగ్గర తాను అందుకున్న రెవల్యూషన్ చొప్పున, ప్రత్యక్షత చొప్పున తాను కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు. తన చేతితో కత్తి ఎత్తి తన కుమారుడైన మరి ఇస్సాకును వధించబోయే మునుపు ఆకాశం నుంచి స్వరం వినపడింది, అబ్రహామా అబ్రహామా ఇంక నీవు ఆగు. 11 వచనం, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను 12 ఆ చిన్న వాని మీద చేయి వేయకుము, అతని నేమియో చేయకు. నేను చెప్పాను, బయలుదేరొచ్చావు. నేను చెప్పాను, చేస్తున్నావు. ఇప్పుడు తిరిగి నేను చెప్తున్నాను, చేయి వేయకుము, ఆపివేయి. అబ్రహాం ఒబేడ్ గాడ్, దేవునికి లోబడ్డాడు. దేవుడు చూపిస్తుంది చేస్తున్నాడు. వెంటనే తనకు దేవుడు చూపించిన మరొకటి తాను చూడగలిగాడు. 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు కొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము దేవుని చిత్తాన్ని చూస్తున్నాడు. అబ్రహాము దేవుని చిత్తంలో నడుస్తున్నాడు. కారణం ఏంటంటే హీ కుడ్ మెయింటైన్ హిస్ విజన్. తన దర్శనాన్ని, తన ప్రత్యక్షతను తాను కాపాడుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో మనం కూడా ఎందుకు రక్షించబడ్డాము, ఎందుకు దేవుని చేత దర్శించబడ్డాము, వాటిని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విజన్ పోయిందంటే we will lose our souls. మన ప్రాణాలు, మన ఆత్మను మనం నష్టపరుచుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక దేవుని యొక్క దృష్టిని మనం కలిగి ఉండాల్సిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏమి చూస్తున్నాం? మనం దేని మీద ఉంది మన దృష్టి? శాశ్వతమైన నిత్యమైన వాటి మీద మన దృష్టి నిలుపుదాం. శపితమైన దాని మీద మన దృష్టి ఉంటే మళ్ళిద్దాం. దేవుని ఏర్పాటు కాని దాని మీద సంసోనులాగా ఉంటే దృష్టి మళ్ళిద్దాం. దేవుడు వద్దన్న దాని మీదకి మన ప్రాణం వెళ్తుంటే హవ్వలాగా మన దృష్టి మళ్లించుకుందాం. శ్రేష్టమైన వాటి మీద మన మనస్సు, మన దృష్టి మనం నిలపాల్సిన వారము. అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటారు, ఏది శ్రేష్టమైనదో, మాన్యమైనదో, రమ్యమైనదో, ఖ్యాతి కలదో దాని మీద మీ దృష్టి నిలుపు, దాని మీద మనస్సు నిలపాల్సిన వారము. భక్తుడు ఇలా ఒక పాట రాశారు, ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్, ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్. నా హృదయానికున్న కనులను తెరువుము, నా హృదయ నేత్రాలను తెరువుము. ఐ వాంట్ టు సీ యూ. ప్రభా, నాకు నిన్ను చూడాలనుంది, నిన్ను చూడాలనుంది కనుక నా హృదయ నేత్రాలను తెరువు, నా మనోనేత్రాలను తెరవమని చెప్పి ఒక భక్తుడు ఒక పాట రాసుకున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఏవి చూడాలి అవి చూద్దాము. కనుక మన కనుదృష్టి ఎలా ఉన్నదో మనం ఆలోచించుకుంటూ వద్దాం. కనుక వాట్ ఈస్ యువర్ ప్యాషన్ ఫర్? నీ ఆశ, నీ ఆశయాలు, నీ ఆతురత దేని మీద ఉన్నది? రెండోది, హౌ ఈజ్ యువర్ విజన్? నీ దృష్టి ఎలా ఉన్నదో నువ్వు ఆలోచించుకుంటూ రావాలి. నీ దృష్టిని నువ్వు సరి చేసుకోవాలి. ప్రభు నిన్ను ముట్టాలను కోరుకుందాం. 3వ అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది అబౌట్ అవర్ ప్యాషన్, రెండోది రిగార్డింగ్ అవర్ విజన్, మూడోది వాట్ ఈస్ ద మిషన్ బిహైండ్ అవర్ లైఫ్? మన జీవితాల వెనక ఉన్న మిషన్ ఏంటి, లేక ఉద్దేశం ఏంటి? ద పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, చూడండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేయడం. ఒక వస్తువును దేవుడు కలుగు చేయడంలోనే దేవునికి ఒక పర్పస్ ఉన్నదంట. గాడ్ హ్యాస్ గాట్ ఎ ప్లాన్. ఒక చెట్టును ఆయన సృష్టించినప్పుడు, ఒక పశువును ఆయన సృష్టించినప్పుడు, ఒక చేపను, ఒక పక్షిని ఆయన సృష్టించినప్పుడు గాడ్ హ్యాస్ గాట్ ఎ పర్పస్. ప్రతి వస్తువును ఒక్కొక్క పని కోసం ఆయన సృష్టిస్తే ఉదయకాలం మనం ఆలోచించుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, నిన్ను సృష్టించడంలో గల దేవుని పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ యువర్ లైఫ్? హ్యావ్ యూ రియలైజ్డ్, హ్యావ్ యూ రికగ్నైజ్డ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితం పట్ల ఉన్న దేవుని పర్పస్ ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క ఆయన నిర్ణయించిన కార్యం ఏంటో నీవు గుర్తించావా? వాట్ ఈస్ ద మిషన్ బిహైండ్ యువర్ లైఫ్? నీ జీవితం వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో నీవు గుర్తించాల్సిన వారు. ఉదయకాల సమయం ఆలోచన చేసుకోండి. ఒక చెట్టే, ఒక పశువే, ఒక పక్షే, ఒక సూర్యుడు, నక్షత్రము, మబ్బులు, ఆకాశము, వర్షం, ప్రతిదీ దేవుడి ఉద్దేశంతో సృష్టిస్తే తన స్వంత రూపంలో తన చేతులతో నిర్మించబడిన నా పట్ల గాడ్ హ్యాస్ గాట్ ఎ పర్పస్. We need to realize that. We need to recognize that mission.
మన జీవితం వెనకాల ఉన్న ఉద్దేశం, మనం చేయవలసిన కార్యం, మనం నిర్వహించవలసిన కార్యాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన ఒక పని నిమిత్తము పంపించాడు. ఆ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసుకుని వెళ్ళాడు. అందుకే అంటాడు కానా వివాహంలో, ఆ అమ్మ నా సమయం ఇంకా రాలేదు, దేవుడు నన్ను ఒక పని కొరకు పంపించాడమ్మా, తండ్రి పని మీద నేను ఉండాలని నీకు తెలీదా అని. ఒకసారి యేసు ప్రభుకు అప్పుడు 12 సంవత్సరాల వయసు. వారు ప్రతి సంవత్సరం పస్కా పండుగకు వారు యెరూషలేముకు వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం కూడా అలాగే వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి వాళ్ళు రిటర్న్ అవుతూ ఉంటే యేసు ప్రభు బంధువుల్లో ఉన్నాడు అనుకున్నారు మరియా యోసేపులు. కాబట్టి వారు ప్రయాణం చేసేసారు. కొంత దూరం వచ్చేసిన తర్వాత వాళ్ళు వెతుక్కుంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గర లేరు, బంధువుల్లో లేరు. మళ్ళా వాళ్ళు ప్రభు కోసం వెనక్కి వెళ్తే యెరూషలేములో దేవాలయంలో పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతుంటే వీళ్ళు వెళ్ళి చాలా వరి అయిపోయారు. 48వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియో నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. నేను నా తండ్రి పనుల మీద, I have got a mission. God has sent me with a mission to this world. ఈ లోకానికి నా తండ్రి ఒక పని మీద పంపించాడమ్మా. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలీదా? కానా వివాహంలో ప్రభు అంటాడు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, చూడయ్యా వాళ్ళు మన బంధువులు, మనం కూడా నా మీ పెళ్లిలో అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దేవుడు తండ్రి నన్ను పంపించిన పనులు ప్రారంభించడానికి నా సమయం ఇంకా రాలేదు. జస్ట్ వెయిట్, కొద్దిసేపు ఆగండి. పని వారికి చెప్పింది ఆమె, అక్కడ ఉన్న పరిచారకులకి, ఇక్కడే ఉండండి, ఆయన మీతో చెప్పునది చేయండి. ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన ప్రకారం వారు చేశారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడింది. ఆ విందు యొక్క సంతోషం పరిపూర్ణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే తన సొంత కుమారుని ఒక పని నిమిత్తం ఈ లోకానికి పంపిస్తే ఆ పని మీదే ఉన్నాడు యేసు ప్రభు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇంకా కొన్ని గంటలలో మరి తాను శిలువకు అప్పగించబడబోతున్నాడు. అది ప్రభు తన శిష్యులతో గడిపిన ఆఖరి రాత్రి. తన శిష్యులను తన చుట్టూరా పెట్టుకుని ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో యోహాను 17:14 ఇలా ప్రార్థన చేస్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. లార్డ్, ఫాదర్ యు హావ్ సెంట్ మీ విత్ ఎ మిషన్. నన్ను ఒక పని మీద పంపించావు. ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను, నేను నిన్ను మహిమపరిచాను. అందుకే యేసు ప్రభుకి అపోస్తలుడు అని పేరు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, యాజకుడును అపోస్తలుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుని. పంపబడిన వాడు అపోస్తలుడు అంటే ఒక పని నిమిత్తము పంపబడిన వాడు. పిల్లలను పనులకు బయటకు పంపిస్తాం, షాపు పంపిస్తాం, పాల ప్యాకెట్ తీసుకురా అని పంపిస్తాం, లేకపోతే పెన్సిల్ కొనుక్కురా అని పంపిస్తాం. వాళ్ళు ఒక పని మీద పంపిస్తాం, వాళ్ళు వెళ్ళి ఆ పని సంపూర్తి చేసుకుని ఇంటికి వస్తారు. దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును నీ కోసం నా కోసం ఆయన పంపించాడు. హీ వాజ్ సెంట్ బై ద ఫాదర్. అందుకే ఆయన అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, తండ్రి చేత పంపబడిన వాడు. హీ వాజ్ అపాయింటెడ్ అండ్ హీ వాజ్ అనాయింటెడ్ బై ద ఫాదర్. తండ్రి చేత అభిషేకించబడి, తండ్రి చేత నియమించబడి పంపబడ్డాడు. వచ్చిన పనిని ఆయన సంపూర్తి చేసి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల గాడ్ హ్యాస్ గాట్ ఎ మిషన్. ఏదో అందరిలాగా బ్రతికేసి వెళ్ళిపోవడానికి కాదు. మన జీవితాలను సార్థకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన జీవితాల యొక్క పరమార్థాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడో, సృష్టించాడో, రక్షించుకున్నాడో, తన సొంత బిడ్డలుగా చేసుకున్నాడో, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని రక్షించుకోవడానికి గల కారణం, ప్రభు మనల్ని ఆకర్షించుకోవడం గల కారణం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించడానికి. యేసు ప్రభు రక్షకుడని, ఆయన ద్వారానే రక్షణ అని, ఆయన ద్వారానే మోక్షం అని ప్రకటించాల్సిన బాధ్యత. దట్స్ ఎ మిషన్, దట్స్ ఎ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాల పట్ల ఉన్న దేవుని ప్రణాళిక అది. అదే విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. కనుక గాడ్ హ్యాస్ గాట్ ఏ మిషన్. దేవుడు మనందరి జీవితాల పట్ల ఆయనకు ఒక పర్పస్, ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. దాన్ని మనం నెరవేర్చవలసిన వారంగా ఉన్నాం. బూదిగంతముల వరకు మనం ఆయన కొరకు సాక్షులముగా ఉండాలి.
యెషయా గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది, మీరే నాకు సాక్షులు, యు ఆర్ మై విట్నెసెస్. నేను ఇంకెవరినో ఎక్కడి నుంచో పంపించను, పరలోకం నుంచి నేను ఎవరిని పంపించబోవటం లేదు, భూమి మీద ఉన్న మీరే నాకు సాక్షులై ఉండాలి. అపొస్తలుల కార్యంలో వారి యొక్క పరిచర్య ప్రారంభంలో వారి సువార్త ప్రకటించిన చోటల్లా వాళ్ళు అదే మాట చెప్పుకుంటూ వెళ్తారు. మీరు ఆయన్ని సిలువ వేశారు తెలియక, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులు. ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా వారు జీవిస్తూ వచ్చారు. కనుక దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. అపొస్తలుడైన పౌలు పట్ల దేవుని ఉద్దేశం ఏంటో కనుక మనం చూస్తే చూడండి, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దేవుని యొక్క మిషన్, మరి పౌలు జీవితం పట్ల దేవుని యొక్క పర్పస్ ఏంటో అక్కడ మరి బయలుపరచబడుతూ ఉంది. అక్కడ శిష్యుడైన దమస్కులో ఉన్న అననీయ అనే ఒక శిష్యుడికి ప్రభు దర్శనం అందు కనబడి, అననీయ నీవు మరి పౌలు దగ్గరికి వెళ్ళాలి, దమస్కులోనే తానున్నాడు, తార్సు వాడైన పౌలు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, అతని పట్ల నా ఉద్దేశం ఏంటంటే అని బయలుపరుస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం చూడండి 15వ వచనం, 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నా అపాయింటెడ్ వెసల్, నేను ఏర్పరచుకున్న సాధనము ఏంటి, నా మిషన్ ఏంటో తెలుసా? పౌలు పట్ల నాకున్న పర్పస్ ఏంటో తెలుసా? తాను 3 ప్రత్యేకమైన జనాంగాల మధ్యలో వాడబడబోతున్నాడు. ఒకటి, నేను తనను మరి అన్య జనులు ఎదుట వాడుకోబోతున్నాను. రెండోది, ఇశ్రాయేలీలు ఎదుట వాడుకోబోతున్నాను. మూడోది, రాజులు ఎదుట నేను. దిస్ ఈస్ మై పర్పస్ ఫర్ పాల్స్ లైఫ్. పౌలు జీవితం పట్ల నాకున్న పర్పస్ అది, తను నిర్వహించవలసిన మిషన్ అది, కార్యం అది, సంపూర్తి చేయాల్సిన కార్యం అద్భుతంగా నిర్వహించాడు. వెళ్ళిన చోటలు తను చేస్తే 3 మిషనరీ ప్రయాణాలు తాను వెళ్ళిన ప్రతి స్థలంలో మొట్టమొదట అక్కడున్న సమాజ మందిరాలు వెతుక్కుంటూ వెళ్ళేవాడు. సమాజ మందిరాల్లో ఉన్న యూదులను కలుసుకునేవాడు, యూదులకు సువార్త ప్రకటించేవాడు, తన ప్రజలకు సువార్త ప్రకటించేవాడు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న అన్యులకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. పౌలు ద్వారా అనేక మంది అన్యులు ప్రభువుని నమ్మారని చెప్పి మనకి ఎన్నో ఆధారాలు దేవుని వాక్యంలో మనకి దొరుకుతాయి. కనుక తాను ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించాడు, అన్యులకు సువార్త పరపుట్టింది. అక్కడితో ఆగలేదండి. రాజులు ఎదుట తాను నిలువబడ్డాడు, కైసరి ఎదుట తాను నిలువబడ్డాడు, ఫేలిక్స్ ఎదుట తాను నిలబడ్డాడు, ఫేస్తు ఎదుట తాను నిలువబడ్డాడు, అగ్రిప్ప రాజు ఎదుట తాను నిలువబడ్డాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, తన స్వజనాంగం ఎదుట, అన్యుల ఎదుట నిలువబడి తండ్రి యొక్క ఉద్దేశాన్ని, మిషన్ తాను ఫుల్ఫిల్ చేశాడు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని, దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ యువర్ మిషన్? నన్ను ఎందుకు సృష్టించావు? నన్ను ఎందుకు ఆరోగ్యంగా ఉంచావు? నన్ను ఎందుకు సజీవంగా ఉంచావు? మేము సంపూర్తి చేయవలసిన మిషన్ ఏంటి? మాకు తెలియజేయము, మాతో మాట్లాడమని ప్రభుతో మాట్లాడదాం, ప్రభు మనతో మాట్లాడదాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే పట్ల ఉన్న దేవుని ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తాడు. మోషే నీవు లే, చూడండి 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది, నీవు లేచి ఫరో యొద్దకు వెళ్ళుము, ఫరో ముందు నువ్వు నిలబడాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, నా ప్రజలైన ఇశ్రాయేలును హెబ్రీయులను ఐగుప్తులోంచి నువ్వు బయటకు విడిపించి తీసుకురావాలి. ఇది నీ పట్ల నా మిషన్. అందుకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, అందుకే నేను సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడాను. నైలు నదిలో పడవేసినా కానీ నువ్వు బ్రతికేటట్లు నేను చేశాను, నీ ప్రాణాన్ని కాపాడాను. ఎందుకో తెలుసా? నీవు సంపూర్తి చేయవలసిన మిషను లే, ఫరో ఎదుటకు వెళ్ళు, ఫరో ముందు నీవు నిలబడాలి. ఎస్తేర్ను రాణి చేయడంలో గాడ్ హెస్ గాట్ ఎ పర్పస్. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం వచ్చేటప్పటికి ఆ యొక్క హామాను యూదులను సంహరించాలని ప్రయత్నం చేసినప్పుడు మొర్దెకైని సంహరించడం ఏంటి, ఈ మొర్దెకైకి సంబంధించిన జాతి అంతటిని సంహరిస్తానని ఒక శపథం తాను చేసినప్పుడు 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక వార్త, ఒక ఇన్ఫర్మేషన్, ఒక కబురు పంపిస్తున్నాడు. ఎస్తేరు, ఇందు నిమిత్తమే నీవు రాణివైతివేమో ఆలోచించుకో. నీ ప్రజలైన యూదులకు సహాయం చేయడానికి, వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి, వారి నిమిత్తము నీవు అహష్వేరోషు రాజుతో మాట్లాడడం కోసమేనేమో నీవు రాణివాసంలోకి వెళ్ళావు. ఆలోచించుకో. ఒకవేళ నువ్వు చేయకపోతే యూదులకు సహాయం
వేరే దిక్కు నుండి వస్తుంది. కానీ నీవు నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఇదేనేమో ఆలోచన చేసుకో. వెంటనే అలర్ట్ అయిపోయింది ఎస్తేర్. గాడ్స్ పర్పస్ ఫర్ హర్ లైఫ్ షీ కుడ్ రికగ్నైజ్. దాని గురించిన అవేర్నెస్ లోకి వచ్చేసింది. చాలా 3 దినాలు ఉపవాసం ఉండి సిద్ధపడి రాజు సన్నిధికి వెళ్ళి రాజుతో మాట్లాడి తన స్వజనాంగమైన యూదులను తను రక్షించు. ఒక స్త్రీ, ఒక దీనురాలు, ఒక అనాథ పిల్ల తన జనాంగానికి రక్షకురాలుగా తాను మారిపోయింది. కారణం ఏంటంటే తన పట్ల ఉన్న దేవుని పర్పస్ ని తాను రియలైజ్ చేయండి. ఉదయకాల సమయంలో గాడ్ హెస్ గాట్ ఎ మిషన్ ఫర్ యువర్ లైఫ్. నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని ఉద్దేశాన్ని నువ్వు గుర్తించు. చాలా సంవత్సరాల క్రితం, సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం జాన్ కెనడీ గారు అని ఒక గొప్ప దైవజనుడు యూకే నుంచి వెక్ ఫెలోషిప్ నుంచి ద్వారా తాను భారతదేశానికి మిషనరీగా పంపించబడ్డాడు. ఒక బ్యాచులర్ గా తాను ఆ వివాహం చేసుకోకుండా ఒంటరిగా తాను జీవించాడు. భారతదేశం ఎన్నో స్థలాలు తాను సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మన సూడూరుపేటకు కూడా ఆయన వచ్చాడు. మన షారోన్ సంఘంలో కూడా ఆయన పరిచర్య చేశాడు. కొన్ని సంవత్సరాలు ఆయన పీరియాడికల్ గా మనల్ని విజిట్ చేస్తూ వచ్చేవాడు. అద్భుతమైన ఆయన బైబిల్ స్కాలర్, బైబిల్ టీచర్. ఎన్నో గొప్ప గొప్ప సందేశాలు, కొండ మీద ప్రసంగం మీద అద్భుతమైన ప్రసంగాలు ఆయన మనకు చేసి వెళ్ళేవాడు. 10 ఆజ్ఞల మీద చక్కని సందేశాలు ఇచ్చి వెళ్ళాడు. అద్భుతమైన దైవ వర్తమానికుడు. హీ ఫుల్ఫిల్ హిస్ మిషన్. దేవుడు తనను పంపించిన ఉద్దేశాన్ని తాను నెరవేర్చాడు. హీ వాజ్ ఎ మిషనరీ ఫర్ ఇండియా. భారతదేశం కొరకు ఒక మిషనరీగా వెక్ ఫెలోషిప్ డిసైడ్ చేసినప్పుడు మిషనరీగా భారతదేశానికి వచ్చి తన మిషన్ ను సంపూర్తి చేసి తిరిగి భారతదేశం మీదే, ఈ భారత గడ్డ మీదే తన ప్రాణాన్ని వదిలిపెట్టి భారతదేశంలోనే తన సమాధి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద ప్యాషన్? వాట్ ఈస్ యువర్ ప్యాషన్ ఫర్? నీ ఆశ దేని మీద ఉంది? దేనికోసం? ఒకవేళ ఆడవాళ్ళమైతే చీరల కోసం, నగల కోసం, వాటి కోసం, వీటి కోసం తాపత్రయపడుతున్నామా? ఆధ్యాత్మికమైన ఆశయాలు, ఆశలు, కోరికలు ఉన్నాయా? ఆలోచన చేసుకున్నాం. నిత్యత్వం వరకు నిలిచి ఉండే ఆశయాలు, ఆశలు మనం కలుగున్నాం. రెండోది, హౌ ఈజ్ యువర్ విజన్? నీ దృష్టి ఎలా ఉంది? ఏమి చూస్తున్నావు? కళ్ళకు కనబడేయే చూస్తున్నావా? ఆధ్యాత్మికమైన వాటిని ఏమైనా చూస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మం, వాటి మీద దృష్టి పెట్టావంటే నష్టపోతాం. సొదొమ గొమొర్రాలో నుంచి దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని లోతు భార్య 2 కుమార్తెలను బయటకు తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు, దూరంగా పారిపోండి అని చెప్తుంటే వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏం చూస్తున్నాం మనం? ఉదయకాల సమయంలో ప్రభువును చూద్దాం. ప్రభు యొక్క కదలికలు చూద్దాం. దేవుని యొక్క అదృశ్య హస్తం యొక్క కదలికలు చూద్దాం. హిస్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభు కార్యాలు చూద్దాం. ప్రభుకు చెప్దాం, ప్రభా నా హృదయపు నేత్రాలు తెరువు. ఐ వాంట్ టు సీ యు. నేను చూడాలని. మూడోది, నీ యొక్క జీవితం పట్ల వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటో గుర్తించి, దేవా నీ ప్రణాళిక నేను నెరవేరుస్తాను. నీ ప్రణాళిక యొక్క కేంద్రంలో నేను ఉంటాను ప్రభా. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చుకో. ఆనాడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు తన పట్ల దేవుని చిత్తం తనకు చాలా కష్టం అనిపించింది. తాను స్వీకరించవలసిన కప్ ఆఫ్ సఫరింగ్ తన కళ్ళ ముందు కనబడుతుంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించును, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే. నాట్ మై విల్, లెట్ దై విల్ బి డన్. నాట్ మై మిషన్, లెట్ దై మిషన్ బి డన్. ప్రభా నా మిషన్ కాదు, నా ఆశ కాదు, నీ ఆశ, నీ ఉద్దేశం నెరవేరాలన్నాడు. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభా మా ఉద్దేశాలు, మా ఆశయాలు కాదు, మా కోరికలు కాదు, మేమనుకున్నట్టు కాదు మా జీవితాలు, నీవనుకున్నట్టు నా జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా. నాకు సహాయం చేయి ప్రభా. నన్ను బలపరిచి కడవరి దినాల్లో ఆధ్యాత్మికంగా నన్ను బలపరుస్తూరా ప్రభా. ఆధ్యాత్మికంగా నన్ను నీలో నడిపిస్తూరా ప్రభా అని మనం ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీ ప్రేమ చేత దేవా మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం దేవా. ప్రభా మరి తండ్రి నాయన, అవునాయన మా యొక్క జీవితంలో మేము దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నామో దేవా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేని కొరకు మేము తృష్ణ కలిగి ఉండాలో దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. అలాగూ ప్రభా మా యొక్క దేవా మరి దృష్టి దేవా మరి తండ్రి నాయన మా యొక్క దర్శనం ఏమై ఉండాలో దేవా మీరు మాకు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు. అలాగూ ప్రభా మా జీవితంలో
మీరు కలిగి ఉండేటువంటి ఆ యొక్క ప్రణాళికలు గొప్పవని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి దేవా మరి తండ్రి మీ ప్రణాళికలో మీరు సాగిపోవాలని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా కృప చూపించండి, మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి అవును ప్రభా, యాకోబు అయితే మరి తండ్రి నాయన నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని దేవా నేను నిన్ను విడిచిపెట్టనని దేవా ప్రభా యాకోబు ప్రార్థించినప్పుడు దేవా మరి తండ్రి నిజంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవా అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మేము కూడా ప్రభా అట్టి తృష్ణ కలిగి మీ దీవెన కొరకు మీ ఆశీర్వాదముల కొరకు తృష్ణ కలిగి సాగిపోయేటువంటి గొప్ప మనస్సు దేవా, గొప్ప ఆత్మ, గొప్ప పోరాటం దేవా మేము కూడా చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి అవును ప్రభా మరి తండ్రి నాయన మేము మా కుటుంబీకులు మా బంధుమిత్రులు అందరూ కూడా ప్రభా మరి తండ్రి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దీవెనల కొరకు దేవా ప్రయాసపడేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్కు మందల హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన అమ్మగారి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవాలయంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాకి స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా ప్రభా మరి తండ్రి మీ చిత్తంలో మరలా ఏ రీతిగా చేరు పర్యంతరము మీ సన్నిధి దూతల కాపుదల భద్రత క్షేమం మా అందరికి కలుగు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుడి సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.